రాష్ట్ర చేపల రైతుల సంఘం అధ్యక్షుడిగా అసోసియేషన్ తరఫున సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేసినందున గౌరవ సుప్రీంకోర్టు వారు సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ వారిని కొల్లేరులో పరిశీలించి అక్కడ స్థితిగతులు, ప్రజల స్థితిగతులు, రైతులకు సంబంధించిన అనేక విషయాల మీద మీరు పరిశీలించి రిపోర్ట్ సబ్మిట్ చేయటం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కొల్లేరు పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు కానివ్వండి, జిరాయితీ రైతులు కానివ్వండి, డీ పట్టాదారులు కానివ్వండి, సొసైటీకి సంబంధించిన రైతులు కానివ్వండి, ఇది ఆఖరి అవకాశంగా భావించి ప్రజాప్రతినిధుల ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ ద్వారా సుప్రీంకోర్టు వారికి మన కష్టాలు, బాధలు అన్నీ చెప్పుకొని మనం కొంత లబ్ధి పొందడానికి ఇది ఆఖరి అవకాశంగా మీరు భావించాలని కోరుతూ, తప్పనిసరిగా ఈ 4-5 రోజులు చైతన్యవంతమై ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ కొల్లేరుకి శాశ్వత పరిష్కారానికి మీ వంతు ప్రయత్నం, సహకారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు వారి దృష్టికి రాష్ట్ర రైతు సంఘం తరఫున ఫిల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా కోర్టు దృష్టిలోకి ఇంతమంది కొల్లేరు ప్రజలు ఇంతమంది నష్టపోతున్నారు, ఇంతమంది జిరాయితీదారులు, ఇన్ని గ్రామాలు, ఇవన్నీ కూడా వారి దృష్టికి వెళ్తుందో కోర్టు వారు మానవతా దృక్పథంతో ఈ సిఈసి కమిటీని కొల్లేరుని మళ్ళీ పరిశీలనార్థం పంపడం జరిగింది. అయితే కొల్లేరు గ్రామస్తులు మేమందరం కూడా ఒక యూనిటీగా వచ్చి సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీకి మా సాధక బాధలు కానీ, మేము పడే ఇబ్బందులు కానీ ఖచ్చితంగా ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్ళి సుప్రీంకోర్టు వారి ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కూడా మాకు చాలా సానుకూలంగా ఉంది కాబట్టి వారి ద్వారా కూడా మాకు న్యాయం జరగాలని చెప్పి కొల్లేరు గ్రామ తరఫున, ప్రజల తరఫున కోరుకుంటున్నాం. కేంద్ర సాధికారిక సమితి వచ్చే ఇక్కడ కొల్లేరు పర్యటన వచ్చిన సందర్భంలో మేము చేసే ప్రతి విజ్ఞప్తికి, ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు మీ గ్రామం నుంచి ప్రతి గ్రామానికి వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళ ఒక అభ్యంతరాలు అన్నీ కూడా వ్రాతపూర్వకంగా మీరు ఇచ్చి కమిటీ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం. అలాగే ఎక్కువ మంది రైతులు కమిటీ వారి సమావేశం దగ్గరికి వచ్చి మీరు వ్రాతపూర్వకంగా వాళ్ళు మీ యొక్క కష్టాలు, లేకపోతే మీ ఇబ్బందులు, లేకపోతే మొత్తం ఏ రకమైన అన్నీ కూడా కేంద్ర సాధికారిక అంశానికి వ్రాతపూర్వకంగా ఇవ్వాల్సి చెప్పి కోరుతున్నాం. కలిసి ఈరోజు కొల్లేరు రైతులందరూ కలిసి ఇక్కడ సమావేశం అవడం చాలా ఆనందకరం. ఎందుకంటే సెంట్రల్ కమిటీకి అందరూ కూడా, రైతులందరూ కూడా అభ్యర్థించుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళే మనకి ఫైన్లు సెంట్రల్ కమిటీ వారికి చెప్తూ మనకి వాళ్ళు సుప్రీంకోర్టుకి ఇస్తే మనకి అందరూ సేవ్ అవుతాం. ఎందుకంటే కొల్లేరు ప్రజల్లో బాగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న లేబర్, సన్నగారు, చిన్నగారు అందరూ ఉన్నారు. లేబర్ కూడా ఉన్నారు. దీనివల్ల లేబర్ కూడా పాడైపోతున్నారు. కొన్ని 2 జిల్లాలు, ఇవాళ 3 జిల్లాలు, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, మనకి పశ్చిమ గోదావరి జిల్లా, మొత్తం 3 జిల్లాలలో గ్రామాలు రైతులు పాడైపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా కేంద్ర సాధికారిక కమిటీకి మన లెటర్ ద్వారా కానీ అభ్యర్థించుకోవాల్సిందిగా కోరుతున్నాను.